హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యుటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో బ్రష్ టూల్ యూస్ చేసుకొని ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్స్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీరు ట్యూటోరియల్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, జస్ట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఫస్ట్ అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకున్నాను. సో యూనిట్స్ వచ్చేసి నేను ఇక్కడ పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 500 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 500 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 72 అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైతే చేంజ్ చేసుకుంటామో అదే అక్కడ అప్లై అవుతుంది. సో ఇక్కడ నేను ఇలా బ్లూ కలర్ సియాన్ కలర్ తీసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఒక న్యూ లేయర్ వచ్చేస్తుంది. సో ఇందులోకి నేను ఆ గ్రాఫిటీ పెయింట్ డిజైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. సో వన్స్ ఒకసారి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో క్లిక్ చేసేసుకున్నాక ఈ గ్రాఫిటీ డిజైన్లోకి ఏదైతే ఇమేజ్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఇమేజ్ అనేది కింద ఉన్న లేయర్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఇమేజ్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలి అంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలంటే కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని మనం ఇలా సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ పిఎన్జీ ఇమేజ్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని దీంట్లో కూడా మనం ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజ్ అనేది అలాగే ఉంటుంది, జస్ట్ మనకు ఈ పిఎన్జీ ఇమేజ్ ఏదైతుందో గ్రాఫిటీ ఇమేజ్ అది మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ చేసుకోవచ్చు అండ్ రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ వర్టికల్ చేసుకోవచ్చు. సో మనకు ఎలా కావాలంటే అలా ఇమేజ్ని ఈ గ్రాఫిటీ ఇమేజ్ ఏదైతుందో దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫేస్ కనిపించాలి కాబట్టి కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ ఇమేజ్ అమ్మాయి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని కొద్దిగా ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇక్కడ కొద్దిగా బ్లాక్ కనిపిస్తుంది కదా, సో దానికోసం అని చెప్పి అది కవర్ చేయడానికి ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు రెండు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని వీటి సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. సో అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ గ్రాఫిటీ ఇమేజ్ అవుతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. వీటిలోకి వెళ్ళాలి. వెళ్ళినాక మనకి ఇక్కడ డ్రాప్ షేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకు ఇలా షాడో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే వీటి యొక్క బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇందులో మనం ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే డిస్టెన్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు షాడోది. అండ్ అలాగే స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. సో షాడో అనేది స్ప్రెడ్ అవుతుంది అండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో బ్లరీనెస్ అనేది పెరుగుతుంది అనమాట అప్పుడు. సో ఇక్కడ నేను బ్లరీనెస్ అనేది సంథింగ్ అరౌండ్ 13 అలా పెట్టేసుకున్నాను. అండ్ డిస్టెన్స్ కొద్దిగా పైకే తీసుకుందాం, 5 అలా పెట్టేసుకుందాం, 7 అలా పెట్టేసుకున్నాను. అండ్ ఇది స్ప్రెడ్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది, సో స్ప్రెడ్ 0 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను, 74, 67 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒక పైన క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు యాంగిల్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ అంటే యాంగిల్ అనమాట. షాడో యాంగిల్ ఇది 90 పెట్టేసుకున్నాను. సో ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసుకుంటే మనకు షాడో యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా సో బేసికలీ మనకు బై డిఫాల్ట్ 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో నేను అదే ఫాలో అవుతాను ఇక్కడ. ఓకే, సో గైస్ ఈ విధంగా మనం అడోబ్ ఫోటోషాప్లో బ్రష్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో గైస్, మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా ట్యూటోరియల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.